మనకేదైతే రాసిపెట్టుందో అదే జరుగుతుంది, మనం ఏదైతే చేస్తామో అది రాసిపెట్టి ఉంటేనే చేస్తామో అని. దానికి తగ్గట్టుగానే కొన్నేళ్ల తర్వాత సుహాసిని మళ్ళీ నా జీవితంలోకొచ్చింది. ఇదంతా కూడా మీకు తెలిసిందే. మీరే దగ్గరుండి మా పెళ్లి కూడా జరిపించారు. నా కుటుంబంలోని సభ్యులే నా పెళ్లికి సాక్ష్యంగా నిలబడ్డారు, మా పెళ్లి జరిపించారు అని సంతోషపడ్డాం. ఈ పెళ్లిని, నేను సుహాసిని మెడలో తాళి కట్టిన విషయాన్ని మన నలుగురికి, మన కుటుంబానికి మాత్రమే కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా సుహాసినియే నేను తాళి కట్టిన భార్య అని తెలియడం కోసమే కోర్టులో మిమ్మల్ని సాక్ష్యం చెప్పమని అడుగుతున్నాను. భూమి, నా పెళ్లి జరిగిన విషయంలో సాక్షులుగా మీరు చెప్తారా లేదా అన్నది మీ ఇష్టం. ఇందులో బలవంతమేమీ లేదు. మాధవ్, దగ్గరుండి పెళ్లి జరిపించిన మీరే ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ముందు వెనక ఆలోచిస్తున్నారంటే అది మీ ఇష్టం. జరిగిన పెళ్లి విషయంలో సాక్ష్యం చెప్పమని లాయర్ గారు అడిగారు. కాదంటే కాదని చెప్పేసేయండి. ఇదేంటండి, ఆలేఖ్య ఇలా ఊడిపడింది? సుహాసిని మెడలో రాఘవ తాళి కట్టిన విషయాన్ని చెప్పాడు. ఆ మాట గాని వినుంటుందంటారా? ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారుగా, ఏ ఇప్పుడు నేను రాగానే మాట్లాడుకోవడం ఆపేశారు? ఏం వదినా, ఇప్పటి వరకు మీ తమ్ముడు మాట్లాడుతూనే ఉన్నాడు కదా, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఏం భూమి, జీవితంలో ఇంకా ఇంతకంటే నష్టం ఉంటుందా? ఏంటి, సుహాసిని తాళి కట్టిన భార్య అని తెలిసిందా ఏంటి? మీరందరూ ఈ విధంగా చేస్తారని నేను జీవితంలోనే అనుకోలేదు తెలుసా? కొంపలంటుకున్నాయి. ఖచ్చితంగా వినేసినట్టే ఉంది. మీరు చేస్తున్న పని నా గుండెని ముక్కలు చేస్తుందని మీకు తెలియటం లేదు. నన్ను పరేదాల్లో చూస్తున్నారు, పక్కన పెడుతున్నారు. ఏం బావా, ఇది మీకు న్యాయంగా ఉందా? ఇది మీ అందరికీ ధర్మంగా అనిపిస్తుందా? ఇక్కడ మీరంతా ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు నాకింతవరకు తెలీదు. కానీ నేనొచ్చేసరికి మాట్లాడటం ఆపేశారు చూడండి. అదే నా గుండెలో చాలా బాధగా ఉంది బాబా. అది ఏదైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. నేను లేనప్పుడు మీరు ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో, నేనొచ్చినప్పుడు కూడా మీరు అలాగే మాట్లాడుకుంటే నేను సంతోషపడతాను కదా. అలా కాదని నన్ను ఒక్కదాన్ని వేరు చేస్తూ మీరేదో మాట్లాడుకుంటున్నారు. అది నేనేదో వినకూడదన్నట్టుగా మీరు ఒక్కసారిగా మాట్లాడటం ఆపేస్తే నన్ను ఎంత ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. అమ్మయ్యా, అసలు విషయం ఏం లేదు.
మనం మాట్లాడుకోవడం ఆపేమన్న బాధతోటే మాట్లాడుతుంది. అయినా వీళ్ళే మాట్లాడుకుంటే మనకేంటి? సైలెన్స్ ని మెయింటైన్ చేయడం కంటే ఉత్తమం ఇంకొకటి లేదు.